హైదరాబాద్ లో ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకం రోగుల ప్రాణాలు తీస్తున్నాయి. ఇలాంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది. తిలక్ నగర్ అభయ బీబీసీ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం ఏడాదిన్నర వయసున్న చిన్నారిని మృతి చెందేలా చేస్తుంది. చనిపోయిన పసికందు ఆరాధ్యగా గుర్తించారు. తమ బిడ్డ చావుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. నేను ఇక్కడికి తీసుకొచ్చిన వీళ్ళు తీసుకురాగానే నా దగ్గర ఫస్ట్ 15,000 అమౌంట్ తీసుకున్నారు అడ్వాన్స్. అలీకేఫ్ చౌరస్తా ప్రాంతానికి చెందిన ప్రశాంత్, శైలజ దంపతుల కుమార్తె ఆరాధ్య 2 రోజులుగా జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతోంది. దీంతో తల్లిదండ్రులు యశోదా కృష్ణవేణి ఆసుపత్రి వైద్యుడు ప్రేమ్ కుమార్ వద్దకు తీసుకెళ్లారు. అయితే ఆయన తిలక్ నగర్ లోని అభయ బీబీసీ ఆసుపత్రికి తీసుకువెళ్లమని రిఫర్ చేశారు. దీంతో శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆరాధ్యను తల్లిదండ్రులు అభయ బీబీసీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే ముందు డబ్బులు కట్టండి, ఆ తర్వాతే చికిత్స చేస్తామని వైద్యులు చెప్పడంతో తండ్రి ప్రశాంత్ 15,000 రూపాయలు అడ్వాన్స్ గా చెల్లించాడు. డబ్బులు కట్టిన తర్వాత చికిత్స ఆలస్యం చేయడంతో చిన్నారి ఆరాధ్య పరిస్థితి విషమించి ఆసుపత్రిలోనే మృతి చెందింది. ఇంట్లోనే ఉండే తర్వాత యశోదాకి వెళ్తే నేను తీసుకొస్తాను మేడం. ఎందుకు ఆవేశపడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మన ఉన్న దగ్గర మనం వెళ్ళాలి కంపల్సరీ. స్టేషన్ వాళ్ళ పొద్దున్న ఇచ్చి అడ్మిట్ చేసిండండి. చలో 2 రోజులు ట్రీట్మెంట్ నడుస్తున్న విషయం లేదు. వాళ్ళ మార్నింగ్ నుంచి అడ్మిట్ చేస్తే ఇప్పుడు చనిపోయిందంటే పొద్దున మార్నింగ్ ఇచ్చి నేను అన్ని పిల్లలు బట్టి మీదకి వచ్చేసరికి పాప లేదు. నేను ఇక్కడికి తీసుకొచ్చిన వీళ్ళు తీసుకురాగానే నా దగ్గర ఫస్ట్ 15,000 అమౌంట్ తీసుకున్నారు అడ్వాన్స్. 1 డేకి 5,500 అన్నారు. 15,000 ఇచ్చేసిన, అన్ని ఇచ్చేసిన. బ్లడ్ టెస్ట్లు అవి ఇవి అంటే అన్ని అమౌంట్ ఇచ్చేసాను. నేను పై నుంచి కిందికి అవన్నీ చేపించి బిల్లు కట్టి పైకి వచ్చిన 5 మినిట్స్కి మొత్తం చేస్తాను. అయితే పాప తీసేసి హైదరాబాద్ లో ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకం రోజు రోజుకి బయటపడుతున్నాయి. రోగుల ప్రాణాల మీదకి తీసుకొస్తున్నాయి. ఇలాంటి ఘటనే మరొకటి చూసాం. తిలక్ నగర్ అభయ బీబీసీ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం ఏడాదిన్నర వయసున్న చిన్నారి మృతికి కారణమైంది. చనిపోయిన పసికందు ఆరాధ్యగా గుర్తించారు. తమ బిడ్డ చావుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? పద్మ, నల్లకుంట తిలక్ నగర్ అభయ బీబీసీ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఏడాదిన్నర వయసున్న చిన్నారి ఆరాధ్య మృతి చెందిందని ఆరోపిస్తూ బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన దిగారు. అంబర్పేట అలీకేఫ్ చౌరస్తా ప్రాంతానికి చెందిన ప్రసాద్, శైలజ దంపతుల కుమార్తె ఆరాధ్య 2 రోజులుగా దగ్గు, జ్వరము, జలుబుతో బాధపడుతుండటంతో చేనంబర్ బస్తీలో ఉన్నటువంటి యశోదా కృష్ణవేణి ఆసుపత్రి ప్రేమ్ కుమార్ డాక్టర్ వద్దకు చికిత్స నిమిత్తం కోసం తీసుకెళ్లారు. అయితే తిలక్ నగర్ లోని అభయ బీబీసీ ఆసుపత్రికి తీసుకెళ్లమని ఆయన రిఫర్ చేశారు. అయితే శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆరాధ్యను తల్లిదండ్రులు అభయ బీబీసీ ఆసుపత్రికి తీసుకొని వచ్చారు. అయితే ముందు డబ్బులు కట్టండి, ఆ తర్వాత చికిత్స చేస్తామన్న డాక్టర్లు చెప్పడంతో ఆ తండ్రి దిక్కులేక 15,000 రూపాయలు వెంటనే చెల్లించినప్పుడు కూడా ఆ డాక్టర్లు చికిత్స చేయడంలో ఆలస్యం చేయడంతో చిన్నారి ఆరోగ్య
నుంచి ఆ ఆసుపత్రిలోనే చనిపోయింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అభయ బీబీసీ ఆసుపత్రి వైద్యులు నిరసనగానే తమ కూతురు మృతి చెందిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. కూతురు మరణానికి కారణమైన వైద్యులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే అభయ ఆసుపత్రి యాజమాన్యం నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిఐ జగదీశ్వరరావు సిబ్బంది కలిసి అక్కడ చేరుకున్నారు. అయినప్పటికీ వారి యొక్క డిమాండ్ కోసం వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ ఆహాకారాలు ఎగరేస్తున్నారు. దాంతో పరిస్థితి విషమించడంతోనే కొంత ఉద్రిక్త పరిస్థితులు మాత్రం అక్కడ నెలకొన్నాయని చెప్పవచ్చు. పద్మ, అయితే శ్రీనివాస్, అసలు ఆ పాప ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వైద్యులు ఆ పాప తల్లిదండ్రులకి ఏం చెప్పారని అంటున్నారు అసలు వాళ్ళు? ఇక్కడ మొదట చూసినటువంటి ప్రేమ్ కుమార్ డాక్టర్ మాత్రం చెప్పింది ఏంటంటే ఆ అమ్మాయికి జ్వరము, జలుబు మాత్రమే ఉన్నదన్నటువంటి విషయాన్ని ఈ ప్రేమ్ కుమార్ చెప్పాడు. ఇదంతా ఒక పెద్ద మాఫియా. ఈ ఒక డాక్టర్ ఇంకొక హాస్పిటల్ కి రిఫర్ చేయడం అనేది పెద్ద మాఫియా. ఇక్కడ జలుబు, జ్వరం ఉందని చెప్పినటువంటి డాక్టర్ అక్కడికి పోయిన తర్వాత ఆ అమ్మాయికి నిమోనియా ఉందని చెప్పినటువంటి పరిస్థితులతోనే ఆ అమ్మాయికి డబ్బులు ముందు కడితే, ఫీజు ముందు కడితే తప్ప హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఏమని చెప్పినటువంటి ఉదంతంతో డబ్బులు కట్టినప్పటికీ ట్రీట్మెంట్ చేయడంలో వీళ్ళు ఉదాసీన వైఖరి వ్యవహరించడం వల్లనే పాప చనిపోయినట్లుగా అక్కడ ఉన్నటువంటి బాధితులు, ఆ పాప తల్లిదండ్రులు, అక్కడ ఉన్నటువంటి వారి బంధువర్గం అంతా కూడా తెలియజెప్తూ ఆందోళన చేపడుతున్నారు. అయితే ఇవన్నీ చూసిన తర్వాత కేస్ షీట్ కూడా పోలీసులు వచ్చిన తర్వాత, సిఐ జగదీశ్వర్ వచ్చిన తర్వాత ఆ కేస్ షీట్ చూసినాక కూడా అక్కడ తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళ కేవలం నిర్లక్ష్యం వహించడం వల్లనే, డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే పాప చనిపోయిందన్నటువంటి విషయం కూడా తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత యాజమాన్యం వెంటనే సెటిల్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు కూడా మనకి తెలుస్తుంది. పద్మ, అయితే శ్రీనివాస్, మనం గతంలో కూడా చూసాం, రీసెంట్ గానే చూసాం, ఒక డబ్బు కోసం ఒక బాబు ఒక ప్రాణాలు కూడా కోల్పోవడం, చాలా డబ్బు, దాదాపు 1.5 కోటి కట్టించుకున్న తర్వాత. సో ఇప్పుడు కూడా వైద్యానికి సంబంధించి ముందు డబ్బు కట్టాలని చెప్పేసి అనడం, తర్వాతే వైద్యం చేస్తున్నారని చెప్పేసి, అంటే ఇలాంటి ఘటనలు మనం ఏ విధంగా చూడాలంటే, ఒక ప్రైవేట్ హాస్పిటల్ అంటే ఎక్కడైనా సరే హాస్పిటల్ అంటే ప్రాణం పోసేది, కానీ ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ అంటే ప్రాణం తీసే లెక్కన వచ్చింది కాబట్టి. అవును పద్మ, ప్రైవేట్ హాస్పిటల్ అనగానే ఒక పెద్ద మాఫియా ప్రారంభమైంది. కంప్లీట్ గా ఉన్న జబ్బు ఒకటైతే ట్రీట్మెంట్ ఒకటి ఇస్తారు, దాని తర్వాత ఒపీనియన్స్ ఒకటి చెప్తారు, తర్వాత పేరెంట్స్ ని పిలిచి ఆ పిల్లల యొక్క పేరెంట్స్ ని, ఎవరైతే పేషెంట్ ఉంటారో పేషెంట్ యొక్క పిల్లల్ని పిలిచి వీడియోస్ తీస్తూ వాళ్ళు చెబుతున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి, ఇలా డబ్బులు గుంజేటువంటి ప్రక్రియను చేస్తారు. చివరికి డబ్బులన్నీ కట్టించుకున్న తర్వాత ప్రాణం కోల్పోయాడు అని చెప్పేసి చిన్నగా మెల్లగా జారుకునేటువంటి ప్రయత్నాలు కూడా ఈ ప్రైవేట్ హాస్పిటల్ మాఫియా చేస్తుంది. ఈ మాఫియా పైన తెలంగాణ ప్రభుత్వము కఠినమైనటువంటి యాక్షన్ తీసుకోవాలి. అప్పుడే కానీ ఇలాంటి చావులకు మరి కట్టడి చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా అయితే ప్రైవేటు హాస్పిటల్ అంటే ప్రాణాలు తీసే వైద్యశాలగా మారిపోయింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎలానైనా సరే ఈ ప్రైవేటు హాస్పిటల్కి సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావిస్తున్నాం. మొత్తంగా ఇక్కడ చిన్నారుల ప్రాణాలతో ఈ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాణ చలకాటలా అయిపోతుంది చిన్నారుల ప్రాణాలకు సంబంధించి. అంత చదువుకున్న